దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి పనులపై భక్తుల్లో నెలకొన్న అనుమానాలకు రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్పష్టత ఇచ్చారు. ఆలయం అభివృద్ధి పనులకు ఆగమ శాస్త్రం భక్తుల మనోభావాలకు అనుగుణంగానే చేపడుతున్నామని తెలిపారు. శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి స్వామివారిని కలిసి ఆలయ అభివృద్ధి పనులపై అధికారులు అర్చకులతో కలిసి వివరించారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల్లో సుమారుగా 55% పూర్తయ్యాయని, ఇప్పటికే దాదాపు 250 కోట్ల నిధులు కేటాయించామని తెలిపారు. గర్భాలయం మహామండపాన్ని తొలగించడం లేదా మార్చడం లేదని ఆది శ్రీనివాస్ స్పష్టం చేశారు. అయితే 1973లో నిర్మించినటువంటి శిఖరాన్ని మరింత శిలామయంగా తీర్చిదిద్దుతూ భక్తులకు దూరం నుంచే దర్శనమయ్యేలా సుమారుగా 4 అడుగుల మేర ఎత్తు పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైనటువంటి సుమారుగా 4.80 లక్షల క్యూబిక్ ఫీట్ల శిల సమకూర్చనున్నట్లు వెల్లడించారు. అయితే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అనివెట్ట మండపాన్ని ఆధునికంగా నిర్మిస్తున్నామని చెప్పారు. శృంగేరి పీఠాధిపతి సూచనలు ఆశీస్సులతో పనులు త్వరితగతిన పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి వేములవాడ శ్రీ రాజేశ్వర దేవాలయం నుండి కూడా వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి అంశంలో జగద్గురు శృంగేరి పీఠాధిపతి శ్రీ 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 విధుశేఖర భారతి గారిని స్వయంగా కలవడానికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి వేనాడ రాజన్న ఆలయానికి సుమారు 250 కోట్లు వెచ్చించినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి పనుల వివరాలను చెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికార యంత్రాంగం గౌరవనీయులు శ్రీనివాసులు గారు సిఎంఓ ఆఫీసులో ఓఎస్డీగా ఉన్నటువంటి వారు, అదేవిధంగా దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి హనుమంతరావు గారు, దేవాదాయ శాఖ అడ్వైజర్గా ఉన్నటువంటి గోవిందారి గారు, రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వీటీడీ వైస్ చైర్మన్ ఉన్నటువంటి గరిమా అగర్వాల్ గారు, అదేవిధంగా వేములవాడ దేవస్థానం సంబంధించినటువంటి ఈవో గారు, ప్రధాన అర్చకులు ఉమేష్ చంద్ర గారు, అదేవిధంగా శరత్ గారు, అందరము కూడా స్వామివారి సన్నిధిలోకి వచ్చి వేములవాడలో జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి నమూనాలను కూడా వారు చూపెట్టడం జరిగింది. ఇప్పటి వరకు 55% జరిగినటువంటి పనుల్ని వారికి చెప్పడం, జరగబోతున్న పనులకు సంబంధించినటువంటి అంశాలను వారి ముందుంచి వారి ద్వారా ఆగమ శాస్త్రము లేదా దైవ నిర్ణయాలకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించి వారి సూచన సలహాలు తీసుకొని ముందుకు పోయేటువంటి